మీరు ఎప్పుడైనా ఊహించారా ఒక అమాయకుడు మీకోసం చనిపోవచ్చని? ఒకవేళ నేను చెబితే ఆ మరణం మీ తప్పు వల్లే సంభవించింది. ఈరోజు కూడా చాలామంది ఉన్నారు బయటకు నవ్వుతూ కానీ లోపల నలిగిపోతూ. తప్పులు, పాపాలు, వైఫల్యాలు హృదయంపై భారమవుతాయి. అప్పుడు ఒక ప్రశ్న తలెత్తుతుంది, ఈ భారం నుండి నన్ను విడిపించగలవారు ఎవరైనా ఉన్నారా? సుమారు 2000 సంవత్సరాల క్రితం ఒక రోజు వచ్చింది. దానిని మనం శుభ శుక్రవారం అని పిలుస్తాము. కానీ ఆ రోజు ఒక అమాయకుడిని సిలువ వేసినప్పుడు అది ఎందుకు శుభ శుక్రవారం అవుతుంది? ఆ రోజున ఒక వ్యక్తి బంధించబడ్డాడు. ఆయన ఎన్నడూ పాపం చేయనివాడు. ఆయన పేరు యేసుక్రీస్తు. ఆయన కొట్టబడ్డారు. ఆయన అపహాస్యం చేయబడ్డారు. ఆయన తలపై ముళ్ళ కిరీటం ఉంచబడింది. ఆ తరువాత ఆయన తన సొంత సిలువను మోయవలసి వచ్చింది. ఊహించండి, ప్రతి అడుగు బాధతో నిండిపోయింది. కాని అన్నిటికన్నా పెద్ద ప్రశ్న ఏమిటంటే, ఆయన ఇదంతా ఎందుకు సహించారు? ఎందుకంటే ఆ సిలువ మీకోసమే. మీ పాపాలు, మీ తప్పులు, మీ భారం ఆయన తన మీద వేసుకున్నారు. యెషయా 53వ అధ్యాయము 5వ వచనంలో బైబిలు ఇలా చెబుతోంది, మన యతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు మనకు రావలసిన శిక్ష ఆయన తన మీద వేసుకున్నారు. ఆ మేకులు కేవలం ఆయన చేతుల మీద మాత్రమే లేవు. అవి మన తప్పులకు, మన పాపాలకు శిక్ష. ఆ తర్వాత ఆ క్షణం వచ్చింది. యేసుక్రీస్తు శిలువపై వేలాడుతున్నప్పుడు రక్తం ప్రవహిస్తోంది. ఆయన శరీరం విరిగిపోయింది. అయినప్పటికీ ఆయన అన్నారు, తండ్రి, వీరిని క్షమించు, ఎందుకంటే వీరు ఏమీ చేస్తున్నారో వీరికి తెలియదు. చివరగా ఆయన అన్నారు, ఇదంతా ముగిసింది. ఈరోజు ప్రశ్న ఇది కాదు, యేసుక్రీస్తు ఏమీ చేశాడు అనేది. ప్రశ్న ఏమిటంటే, ఆ త్యాగంతో మీరు ఏమీ చేస్తారు? మీరు దానిని విస్మరిస్తారా లేదా అంగీకరిస్తారా? శుభ శుక్రవారం కేవలం మరణం గురించిన కథ కాదు, అది ప్రేమ కథ, క్షమాపణ కథ. అది మనకు చెబుతుంది, మీ గతం ఎంత చెడ్డదైనా సరే యేసుక్రీస్తు ప్రేమ దానికంటే గొప్పది. ఈరోజు కూడా క్షమాపణ అందుబాటులో ఉంది. ఈరోజు కూడా ఒక కొత్త జీవితం ప్రారంభం కావచ్చు. మీరు అలసిపోయి ఉంటే, మీ హృదయం భారంగా ఉంటే, అయితే ఈరోజు ఆ సిలువను గుర్తుంచుకోండి మరియు ఇలా చెప్పండి, యేసుక్రీస్తు, నేను తిరిగి రావాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన కేవలం లోకం కోసం త్యాగం చేయలేదు, ఆయన మీకోసం త్యాగం చేశారు. సిలువపై వేలాడుతున్న ఆ శరీరం ఓటమి కాదు, అది ప్రేమ యొక్క గొప్ప విజయం.